నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ షో విత్ ఏ వెరీ స్పెషల్ గెస్ట్. ఆ గెస్ట్ ఎందుకని స్పెషల్? తను ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, మ్యూజిక్ కంపోజర్. ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒక క్వాలిటీ ఉంది తనలో, మార్షల్ ఆర్ట్స్ హీరో. అర్థమైపోయింది కదా ఎవరో మనతో పాటుగా ఉంది. మనతో పాటుగా ఉన్నారు వన్ అండ్ ఓన్లీ భానుచందర్ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఇంట్రొడక్షన్లో ఒక చిన్న పాయింట్ మర్చిపోయారు. ఐఎమ్ ఆల్సో సింగర్. అంటే నేను అది ఎందుకు చెప్పలేదు తెలుసా? మీరు ఇప్పుడు పాడబోతున్నారు కాబట్టి. మిగతా మార్షల్ ఆర్ట్స్ అంటే అవన్నీ నేను చూపించలేను, ఇక్కడ కనిపించదు, డైరెక్షన్ చేయలేరు, ఇక్కడ ప్రొడ్యూసింగ్ కాదు, స్క్రీన్ రైటర్ ఇవన్నీ ఏం కాదు, బట్ యూ కెన్ సింగ్ కదా. అది దాంతోనే మనం స్టార్ట్ చేద్దాం ప్లీజ్. రైట్. చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేడిచానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేడిచానే చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే. థ్యాంక్ యూ సో మచ్. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, అది కూడా అంతే కదా. ఆ పాట కూడా. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే తానానా నానాని నని నని నానానా తని నాననా తానానా నానాని దని నానా తానాని. ఆ సాంగ్ ఒకటి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. భానుచందర్ ఏం పిలుస్తారు, ఎలా పిలుస్తారు మిమ్మల్ని? యాక్చువల్గా మా అమ్మ డిఎన్ఏ ఆపరేషన్ అయ్యాక మా అమ్మకి మా అన్నయ్య నేను ఇద్దరు పుట్టాను అనమాట. సో అందరి దేవుళ్ళ దగ్గర మొక్కుంది, ఆ దేవుళ్ళ పేరు అన్ని పెట్టింది కదా. శ్రీ మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచంద్ర ప్రసాద్. దట్ ఈస్ మై నేమ్, ఫుల్ నేమ్. భానుచందర్ అయ్యారు. దాన్ని కొంచెం ఎడిట్ చేసి సినిమా కోసం, లేకపోతే అంత పెద్ద పేరు అనేది. సో భానుచంద్ర ఎందుకని దీనికే ఫిక్స్ అయ్యారు? భానుచంద్ర అంటే భానుడు సూర్యుడు, సూర్యచంద్రులు ఇద్దరు ఉంటారు. సో దానివల్ల రైన్ బాగా కుదిరింది కాబట్టి భానుచందర్ అని పెట్టాల్సి వచ్చింది. సో మీకు భక్తి ఎక్కువ. మేము ఇలా డోర్ తీసుకొని లోపలికి రాగానే మాకు ఎదురుగా పుట్టపర్తి. నాకంటే నా వైఫ్కి షీఈ్ వెరీ divine and she is very pious and she loves to meditate in front of God. Okay. All these things are there. So సత్యసాయి భక్తులు బాగా రెగ్యులర్ గా పుట్టపర్తికి వెళ్ళేవాళ్ళ? ఎప్పుడైనా ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. షిరిడి కానీ పుట్టపర్తికి కానీ ఎప్పుడైనా ఒకసారి 3-4 yearsకి ఒకసారి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను మానేశాను, తనే ఎప్పుడైనా పిల్లలతో వెళ్ళి వస్తూ ఉంటుంది. ఎదురుగా రాగానే అలా పలకరిస్తున్నట్టుగా కనిపించింది ఆ ఫోటో, అందుకనే అనిపించింది. సో మీరు మీ ఆవిడ 14 years గ్యాపా? 14 years గ్యాప్. ఎందుకలా? అంటే అలా కుదిరింది. యాక్చువల్లీ షీ రిఫ్యూజ్ టు మ్యారీ ఎనీబడి హూస్ 2 years older than her. అంతకంటే ఎక్కువ అంటే నేను పెళ్లి చేసుకోవాలని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, లేదు మేము ఆల్రెడీ చెప్పేసామమ్మా, వాళ్ళు వస్తున్నారు చూడడానికి, జస్ట్ చూసేసాక మనం ఏదో ఎక్స్క్యూజ్ చెప్పి మనం తప్పుకుందామని. సరే నేను కూడా ఐ వాజ్ నాట్ వెరీ కీన్ ఆన్ మ్యారేజ్. బికాజ్ మా అన్నయ్య పెళ్లి చేసుకోండి, నేను పెళ్లి చేసుకో అనేమో, నేను పర్మనెంట్ బ్యాచిలర్, నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేశాడు అనమాట. మా అమ్మ గోల. సో ఊరిని నేను మామూలుగా కొబ్బరి నూనె రాసుకుని ఆర్డినరీ షర్టు ఇది చెప్పులు వేసుకుని like the moment she saw me, I don't know what happened between us, and she liked me, and she said, I'll only marry that guy. చెప్పారా లేదా తర్వాత 14 years అని? ముందు జాతకాలను చూసుకున్నారు కదా, అలాగే తెలిసింది నా ఏజ్. I was 36 when I married her. She was 23.